ఈరోజు మనం వచన్ అనేటటువంటి దాని నుంచి తెలుసుకుందాం. వచన్ అంటే ఏదైనా ఒక వస్తువు గురించి కానీ ఒక మనిషి గురించి కానీ తెలుసుకుంటే అది ఏకవచనం అంటారు. ఒకటి కంటే ఎక్కువ ఉంటే దాన్ని బహువచనం అంటారు. అంటే ఎక్కువగా ఏకవచనంలోనే ఉంటాయి పదాలన్నీను. దాన్ని బహువచనంలోకి మార్చుకునేటట్టు కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. वचन आकारांत पुंलिंग शब्दों को ये कारांत बनाने से बहुवचन बन जाता है అని అర్థం. ఆకారాంత అంటే ఏంటంటే ఆ అనేటటువంటి స్వరము ఏ శబ్దానికి చివర ఉచ్చరించబడుతుందో దాన్ని ఆకారాంత్ అంటాం. ఇక్కడ చూడండి, జైసే అంటే ఉదాహరణ జిస్ ప్రకార్ హైకి అని. బచ్చా చాలో ఆ ఉంది ఆకారాంత్. దీన్ని ఏం చేయాలి? ఏకారాంత్ అంటే చివర ఆ స్థానంలో ఏ అనేటటువంటిది మనం చేర్చినట్లయితే అది ఏకవచన రూపంలో నుంచి బహువచన రూపంలో మారుతుంది. బచ్చా బచ్చే, లడకా లడకే, బేటా బేటే. ఇలాగే ఏదైనా సరే అవి ఆతో అంతమై ఉండాలి, పుంలింగ శబ్దమై ఉండాలి. అప్పుడు వాటిని ఏగా మారిస్తే బహువచన రూపం ఏర్పడుతుంది. అపవాదం అంటే కొన్ని సందర్భాల్లో మాత్రమే ఇది వస్తుంది. ఎక్కువగా లింగ వచనం నేపథ్యంలోనే ఈ అపవాదం వస్తుంది, మిగిలిన వాటికి రావు. మామ ఆతో అంతమైనవి, చాచా ఆతో అంతమైనవి, కాక ఈ శబ్దాలన్నీ కూడా ఇంకా ఉన్నాయి. కొన్ని అన్నీ రాయడానికి వీలు పడదు కాబట్టి కొన్ని రాశాను. ఆతో అంతమైనప్పటికీ ఇది ఏకవచనానికి ఇదే శబ్దం, బహువచనానికి ఇదే శబ్దం. వీటికి ఏ చేర్చవలసిన అవసరం లేదు. నేత అంటే ఇంకా బహువచనంగా చెప్పాలి అంటే నేతాగణ్. రాజా ఉందనుకోండి రాజా లోగ్. అలా బహువచనం చెప్పుకోవాలండి. కానీ ఏకవచనానికి బహువచనానికి రెండిటికి ఇదే పదాన్ని మనం ఉపయోగిస్తారు. అలాగే ఆకారాంత శబ్దం కో छोड़कर अन्य पुंलिंग शब्दों की नहीं बदलते. చూడండి, ఇక్కడ మనం గర్ రాశాం. ఆతో అంతము కానటువంటి అంటే అకారాంతాలు అని అర్థం. సంస్కృతానికి హిందీకి ఉచ్చారణలో తేడా ఉంది. మనము హిందీకి లిపి సంస్కృత లిపి తెచ్చుకున్నాం కాబట్టి చివరున్నటువంటి ఏదైనా సరే అక్షరాన్ని హల్లంతుగా పలుకుతాం. కానీ రాసేటప్పుడు మాత్రం పూర్తిగా రాస్తాం, తాయా రాస్తాం. చూడండి, ఇక్కడ ఫల్ అన్నాం, గర్ అన్నాం. ఇవి ఆకారాంతం కాదు, అకారాంతం. అదే సంస్కృతం అనుకోండి, ఇలా పూర్తిగా రాస్తే గర్రన్గా పలుకుతాం, కానీ దీనికి హల్లంతు ఇవ్వాలి, కిందకి హల్లంతు ఇవ్వాలి. అలా ఇవ్వటం వలన అది సంస్కృత శబ్దము అని చెప్పేసి. కానీ ఇక్కడ గర్ అనేది పూర్తిగా రాస్తున్నాం కాబట్టి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఒక కా నుండి హా వరకు ఉన్నటువంటి అక్షరాలన్నీ కూడా ఆ అనేటటువంటిది కలిగి ఉంటుంది అని. కాబట్టి ఇవన్నీ ఘర్, ఫల్, గ్రంథ్, కవి, ఆద్మి, హాతి, మోతి, సాధు, హాత్, సిర్, ఇలా ఈ శబ్దాలన్నీ కూడా పుంలింగ శబ్దాలే. ఏకవచనానికి ఇదే, బహువచనానికి ఇది. రెండింటికి ఇవి ఏ విధమైనటువంటి శబ్దంలో బహువచన రూపంలో మార్పు రాదు. అలాగే అకారాంత స్త్రీలింగ శబ్దం మే అంటే ఇప్పుడు చెప్పుకున్నాం, అకారాంత స్త్రీలింగ శబ్దం మే ఏ అర్ధచంద్ర బిందు ఉంటుంది. లగాకర్ బహువచన్ బనా సక్తే హై అంటే ఇక్కడ మీకు కలం ఉంది, మా అనేటటువంటిది అదే కలం అనేటటువంటిది సాంస్క్రిట్లో రాయాలనుకోండి, దీనికి హల్లంత్ ఇస్తారు. అలా హల్లంత్ కానీ ఉన్నది అంటే అది సంస్కృత పదము అని అర్థం. కానీ అదే ఇది తీసివేస్తే కలమా అని చదువుతారు సంస్కృతంలో. ఇది కలమా అవుతుంది, హిందీలోకి వచ్చేసరికి కలం అవుతుంది. అందువలన దీన్ని అకారాంత శబ్దం అని చెప్తారు.
అకారాంత శబ్దం కలం అనేది మా ప్లస్ మా ప్లస్ ఆ మాగా అయింది కాబట్టి ఇది అకారాంత శబ్దం. ఇది ఏ పక్కన చుక్క ఉండాలి. ఏ రాయాలన్నాం, ఏ పక్కన చొక్కిస్తే ఏ ముక్కుతో అనునాసికం పలుకుతుంది. కలం కలమే, కితాబ్ కితాబే, బహన్ బహనే. అకారాంత అంటే మనకి అనుమానం రావచ్చు. ఏంటంటే మనం పూర్తిగా రాసినా కానీ హల్లంతిగానే పలుకుతున్నాం కదా, అప్పుడు అకారాంతం ఎలా అవుతుంది అనే అనుమానం రావచ్చు. కానీ ఇక్కడ అక్షరం అనేది పూర్తిగా రాసాం. మా అనేది రాశామంటే ప్లస్ ఆ మా, కాబట్టి వీటిని ఆ అనేది మనకి ఉచ్చారణలో లేకపోయినా అకారాంతంగానే ఉంటాయి. ఇవి స్త్రీలింగ శబ్దాలు అయి ఉంటే ఏ చేర్చాం. ఒక్కో దానికి కలమే, కితాబే, బహనే. ఇకారాంత శబ్దం అంటే అది స్త్రీలింగమై ఉండి ఈ శబ్దాలకి ఏదైనా యా అనేటువంటి దానికి చంద్రబిందు ఉండాలి. జోడ్కర్ అంటే జోడ్నా అంటే కలపడం. బహువచన రూప్ బనా సక్తే హై. చూడండి, ఉదాహరణకి జైసే పంక్తి, ఈకి మాత్ర, దీనికి యా పంక్తియా, నీతి నీతియా, రీతి రీతియా. పలికేటప్పుడే ఉచ్చారణ స్పష్టంగా ఉంటే అప్పుడు మనకి భాషా సౌందర్యం అనేది మనకు తెలుస్తుంది. ఈ విధంగా ఇంకా కొన్ని ఉన్నాయి, దీని కంటిన్యూషన్ అవి చెప్తూ ఉంటాను. तरुవాత ఈకారాంత स्त्रीलिंग शब्दों के अंत में ఈ को ह्रस्व करके అంటే ఈతో అంతమైనటువంటి అంటే ఈకారాంత అంటే చివరి ఈ అనేటటువంటి స్వరము కలిగినటువంటి స్త్రీలింగ శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటి చివర ఈకో హ్రస్వకర్ణ అంటే ఈకి మాత్ర छोटी मात्रा रायाली के या जोड़ने से ई को ई लगाकर इसके बाद या जोड़ना है. ऐसा जोड़ने से बहुवचन बन जाता है. लड़की ई से अंत हुआ है शब्द, ई को ई लगाकर या जोड़ने से इया, लड़कियां बहुवचन, बेटी बेटियां, रानी रानिया. माने ई कार अंडे ई स्वर अंत में होती तो ई को ई छोटी मात्रा बनाकर यहाँ चंद्रबिंदु रखना है. लड़की लड़कियां, बेटी बेटियां. इसी प्रकार की ईकारांत शब्दों को यहाँ जोड़कर बहुवचन रूप बना सकते हैं. बाद में आकारांत स्त्रीलिंग शब्द, इनको ये लगाने से आकारांत स्त्रीलिंग शब्दों में ये लगाने से बहुवचन बन जाता है. అంటే ఆ అనేటటువంటిది అంతమునందుండి అది స్త్రీలింగమై ఉంటే, అంతకుముందు ఆకారాంత పుల్లింగ శబ్ద గురించి చెప్పుకున్నాం, అది ఏగా మార్చాలని. ఆకారాంత స్త్రీలింగ శబ్దాలు ఉన్నాయి, వాటిని ఏ అనేటటువంటి శబ్దం చివరి చేరిస్తే బహువచన రూపం ఏర్పడుతుంది. మాతా మాతాయే, ఇది ఆతో అంతమవుతుంది. ఆ అనేది స్వరము కాబట్టి దాని పక్కన ఏ, ఈ మాతాలో ఏం మార్పు అవసరంలో దాని పక్కన ఏ అనేది యాడ్ చేసుకుంటే బహువచన రూపం. లత లతాయే, కథ కథాయే. అంటే ఆకారాంత స్త్రీలింగ శబ్దాలు ఉన్నాయి, ఆకారాంత పుంలింగ శబ్దాలు కూడా ఉన్నాయి. పుంలింగ శబ్దాలని ఏగా మారిస్తే బహువచన రూపం ఏర్పడింది. స్త్రీలింగ శబ్దాలని పక్కన ఏ చేరుస్తాం, చంద్ర బిందువు కూడా చేరుస్తాం. కాబట్టి మాతా మాతాయే, లత లతాయే, కథ కథాయి. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇక్కడ రాయడానికి జగ లేకపోవడం వల్ల కొన్నే చెప్తున్నాం. తర్వాత ఉకారాంత్, उ स्त्रीलिंग शब्दों में ये लगाकर बहुवचन बना सकते हैं.
ఊ అనేటటువంటిది ఊ కాదు ఊ అనేటటువంటిది శబ్దం యొక్క చివర ఉన్నట్లయితే దానికి ఏ చేర్చాలి. ఉదాహరణ చూడండి, ధాతు. ఈ తూతో అంతమైంది కాబట్టి ఈ తూలో తు ప్లస్ ఊ తు. ఈ ధాతు అంటే ఈ శబ్దానికి ఏ చేర్చాం. ఇక్కడ కూడా ఆతో అంతమైనటువంటి స్త్రీలింగ శబ్దాలకు ఏం చేర్చాం, ఇక్కడ ఊతో అంతమైనటువంటి శబ్దాలకు కూడా ఏ చేరుస్తున్నాం. ధాతు ధాతుయే, వస్తు వస్తుయే, వధు వధుయే. ఇవన్నీ అచ్చులతో అంతమవుతున్నాయి. యా కొన్నిటికి యాలో కూడా ఆ ఉంది, ఆ కాకుండా యా ఉంటుంది. याकारांत स्त्रीलिंग शब्दों में या को या के रूप में लिखने से बहुवचन बन जाता है. या అనేటటువంటిది ఒక శబ్దము చివర ఉన్నట్లయితే అది స్త్రీలింగమై ఉంటే దానిపైన చిన్న మార్పు ఏంటంటే చంద్ర బిందువు పెడితే సరిపోద్ది. యాకే బదులే అంటే ఈ యాకి బదులుగా యా రాయమని, లేకపోతే యాకే ఓపర్ చంద్రబిందులుగా అనేసి అని కూడా చెప్పొచ్చు పిల్లలకి. యాతో అంతమయ్యే అంటే యాకారాంత అంటే చివర యా అనేటటువంటి అక్షరము కలిగినటువంటి స్త్రీలింగ శబ్దాలు ఏవైతే ఉన్నాయో ఆ శబ్దాల్లో యాకి బదులుగా ఇది రాయొచ్చు, లేకపోతే యాకే ఓపర్ అంటే యా అనేటటువంటి పైన చంద్రబిందువులుగా అనేసే అనొచ్చు, యాకే రూపమే లిఖనేసి అనొచ్చు. జైసే చిడియా అంటే ఒకటే పక్షి, పైన చంద్రబిందువు చేర్చడం వలన చిడియా అనునాసిక ముక్కుతో పలకాలి. డిబియా డిబ్బి అంటాం కానీ ఇది డిబ్బి ఒకే జాతి చెప్పింది, ఒక చిన్నది ఆకారాల్లో సైజుల్లో తేడా ఉంటుంది. డిబియా. బుడియా బుడియా అంటే మొసలిది అని అర్థం, మొసలి వాళ్ళు. ఈ విధంగా ఇంకా కొన్ని ఏదైనా మిగిలినటువంటి శబ్దాలు కూడా ఊరినే కొన్ని నియమాలు మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఏ శబ్దాలు ఎలా ఉంటే ఏ అచ్చులతో అంతమై ఉంటుందో దానికి ఏ విధమైనటువంటి అక్షరాలు చేర్చడం వలన బహువచన రూపం ఏర్పడుతుందో ఆ నియమాలను మనం గ్రహించి అలా చేసినట్లయితే ఏకవచన రూపంలో నుంచి బహువచన రూపంలో మార్చడానికి వీలవుతుంది. సాధ్యమైనంత వరకు మనం బోర్డు మీద రాయగలిగినంత వరకు రాసి చూపించాను. మిగిలిన వాటిని మీరు పాఠాలు చెప్తూ ఉన్నప్పుడు వచ్చేటువంటి శబ్దాలు కూడా ఇదే రూపంగా ఇదే విధంగా మీరు పరిశీలించుకోవచ్చు. Thank you for watching this lesson. Don't forget to like and share this video, and subscribe to our channel for more educational content.